హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ఉన్న మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి కోమటిరెడ్డి అంజన్ కుమార్ గారు మనతో పాటే ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా బాగుందండి. ప్రజల మద్దతు బాగా గణనీయంగా పెరుగుతుంది. సో మీరు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ గ్రామం లోపల? చాలా ఉన్నాయి. మా కరీంనగర్ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజీపూరు అంటే అభివృద్ధి పరంగా చాలా వెనుకబడి ఉన్నది. ఇప్పుడున్న సమస్యలు ప్రజలకు అంటే ఇది ఎక్కడో మారుమూల గ్రామం లెక్క, అంటే డిస్టిక్ దగ్గర ఉన్నా కానీ మారుమూల గ్రామం లెక్క కొద్దిగా అభివృద్ధికి వెనుకబడి ఉన్నదండి. సో ఓకే, వాటిపైన మీ ప్రణాళిక ఏమైనా ఉందా గెలిచిన తర్వాత? ప్రణాళిక ఉన్నది. అవన్నీ 1 ఇయర్లో సాధ్యమైనంత వరకు ప్రజలకు అన్ని మెయిన్ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానిలో మెయిన్ మా ఊరికి అంటే ఇంటర్నల్ రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే ఈ మొత్తం ముందు మెయిన్ రోడ్ ఒకటి హైట్ ఉంటుంది, మిగతా రోడ్లన్నీ డౌన్లో ఉంటాయి. నీళ్ళలోకి వెళ్ళి పోవడం, నీళ్ళలోకి రావడం అది బాగా సమస్య ఉంటుంది. దాని సీసీ రోడ్లతోటి మేము ఫస్ట్ అది పరిష్కరించాలని అదొకటి. ఈడ గ్రానైట్ ఏరియా కనుక ఫ్యాక్టరీలు ఉంటాయి, ఇండస్ట్రీలు ఉంటాయి. ఈ డస్ట్ బాగా ఉంటుంది, విపరీతమైన దుమ్ము ఉంటుంది. ఆ దుమ్ము సమస్యను ఒకటి శాశ్వత ఇప్పటివరకు నాకు ఏ అధికారం లేకున్నా కానీ తాత్కాలిక పరిష్కారం చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక దాన్ని శాశ్వత పరిష్కారం చేసి ప్రజలకు అదొకటి ఇబ్బంది లేకుండా చేయాలని నా ఒకటి డ్రీమ్ అది. సో ఓకే సార్, మీరు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు ప్రచారంలో భాగంగా. సో ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇంతవరకు ఒక 5 సంవత్సరాల నుండి నేను అంటే ప్రజలకు అందుబాటులో వండుకుంటూ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, వాళ్ళు ఏ ఆపదలు ఉన్నా కానీ అంటే ఒక ఇంట్లో పెద్ద కొడుకులాగా నేను పోయి వాళ్ళకి అండగా ఉన్నా. అందువలన వాళ్ళు ఈరోజు గుర్తించి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి నాకు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళకు అంటే ప్రతి విషయంలో నేను స్కూల్ విషయంలో కానీ ఏదైనా ఫంక్షన్ల విషయంలో కానీ వాళ్ళకి అందుబాటులో వండుకుంటూ ప్రతిరోజు వాళ్ళని అననిత్యం వాళ్ళకు వరుస అంటే మెయిన్ మా దగ్గర ఏంటంటే ఈ అట్టిగా వాళ్ళని పేరు పెట్టి పిలవకుండా వరుసతోటి మేము మాట్లాడుకుంటాం కనుక వాళ్ళు సొంత నన్ను అన్నలాగా పిలుచుకుంటాం, అన్నలాగా కొడుకులాగా పిలుచుకుంటూ అందరికీ దగ్గర ఉంటాం మేము. సో ఏదైనా నేను గెలిచిన తర్వాత ఈ పరిష్కారం అంతా చేస్తాను ఈ సమస్యల పైన అని చెప్పేసి అట్లాంటి హామీలు ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఒకవేళ ఇస్తే అట్లాంటివి ఏంటి? ఫస్ట్ గెలిచిన తర్వాత విద్యారంగం మీద అంటే మా ఊళ్ళో 2 స్కూళ్ళు ఉన్నాయి, ఒకటి ఐలన్పల్లె ఒకటి ఇక్కడ. ఆ ఐలన్పల్లె స్కూలు మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పటివరకు. దాన్ని తెరిపించే కార్యక్రమం చేస్తాను. ఇక్కడ స్కూల్ను ఒక మోడల్ స్కూల్గా నా సొంత నిధులతోటి మోడల్ స్కూల్గా ఉంచడానికి దాన్ని తీర్చిదిద్దడానికి నేను ఫస్ట్ ప్రణాళిక. తర్వాత ఈ రోడ్లు, ఈ ఇంటర్నల్ రోడ్లు కానీ ఇవన్నీ నేను ఫోకస్ పెడతాను. మళ్ళీ ఈ మా ఊరికి మెయిన్ సమస్య ఐకేపీ అంటే వడ్ల కొనుగోలు కేంద్రం, అది శాశ్వతంగా ఉండే కొనుగోలు కేంద్రానికి చేయడానికి నేను సర్వదా కృషి చేస్తాను. సార్ చివరి ప్రశ్న, మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ కాకుండా మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీ ప్రజలకి ఏం చెప్తారు? కేంద్ర మంత్రి మన బండి సంజయ్ గారి తోటి నాకు ఉన్న సంబంధాలతోటి ఇప్పుడు 20 లక్షల సీసీ రోడ్లు నేను వేయించాను. వాళ్ళు ఎవరు చేయని పనులు కూడా నేను చేసి చూపించాను. వాళ్ళకు సాధ్యం కాదు అనే ఆ రోడ్లు ఆడ మురం పోసి దాన్ని హైటు ఈ మెయిన్ రోడ్డుకున్న దానికి హైటు లెవెల్ చేసి రోడ్లు పోయించి నేను డబ్బుల కోసం కాకుండా ఓన్లీ చెయ్యాలి, పని చేసి చూపించాలనే లేఖలో నేను చూపెట్టాను. వాళ్ళకు ప్రజలకు అదే మొత్తం బలంగా వెళ్ళిపోయింది. అంటే ఏ పని అయినా కానీ ఈయన చేయగలడు అనేది వాళ్ళకు దృఢ నిశ్చయంతో ఉన్నారు. నన్ను ఎన్నుకోవడానికి వాళ్ళే పూర్తి మద్దతుతోటి నన్ను గెలిపించుకోవడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో సర్పంచ్ అభ్యర్థి గారి భార్య సుమలత మనతో పాటు ఉన్నారు. మా వారు గత 10 సంవత్సరాల నుంచి గ్రామానికి ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు అధికారం వచ్చాక ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే గ్రామ ప్రజలు కూడా ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను. సో ఇదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో నమస్కారం అక్క. నమస్కారం. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అంజన్ కుమార్. ఎందుకు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రాజకీయంలో లేకముందే మనకి ఎంత హెల్ప్ చేసిండు అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎంత చేయగలుగుతాడు అనే హోప్ మనకు ఉంటుంది. స్టడీ పర్సన్గా చెప్పగలుగుతా గుడి బడి అనే టాపిక్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే 80% 100లో 80% మెంబర్స్ స్టూడెంట్స్ వేరే విలేజ్కి వెళ్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మన ఊళ్ళో స్కూల్ నడిపి ఆపేసిన పరిస్థితి అది.
సో ఇప్పుడు అది మాకు ఓపెన్ కావాలి, రీఓపెన్ కావాలి. ఉన్నారా అంటే ఉన్నారు స్టూడెంట్స్ 20 మెంబర్సా, 20 మెంబర్స్లో అందరూ ఒకే క్లాస్లో ఉంటారు. సో మాకు 1 to 7th వరకు మినిమం 1 to 7th వరకు స్టడీ అయినా వాళ్ళకి మినిమం స్పెషల్ ఏదైనా వాళ్ళకి ఏదైనా బుక్స్ కావాలన్నా అన్న చూసుకుంటున్నాడంటే, ఇప్పుడు రాజకీయంలో సర్పంచ్గా ఉన్నాడు అంటే మాకు కంపల్సరీ ఆ స్కూల్ కావాలి. ఎవరైనా పండగ చేస్తున్నారంటే తినడానికి ఫస్ట్ వస్తారు. కానీ సార్ ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోతే కుల పాలోళ్ళ కన్నా ముందు అక్కడ అన్న ఉంటాడు. నాకు అది నేను చాలా గమనించిన. అట్లాంటి సపోర్ట్ కావాలి మా ఊరు వాళ్ళకి. మా ఊరు చాలా వెనుకబడి ఉంది. సో నాకు మా ఊరికి అట్లాంటి సపోర్ట్ ఉంటే మా విలేజ్ కరీంనగర్కి ఇంత దగ్గర ఉన్న డెవలప్మెంట్ లేదు. ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉంటేనే డెవలప్మెంట్ కనిపిస్తుంది. మాకు సమస్య అంటే మాకు అందరికీ పనులు ఉన్నాయి. బహుపెట్టు రోడ్డు మీదకి పిల్లలు తీసుకొని పోదామంటే మాకు బస్సు లేదు. అందుకే ఇప్పుడు ఒక్క ఊరికి బస్సు రావాలంటే కష్టం. అందుకే అక్కడ బ్రిడ్జి వేయాలి. బ్రిడ్జి ఎత్తే మల్లాపురం అటు పోతుంది. ఆ ఊరు ఈ ఊరు వాళ్ళు కొంచెం మంది ఎక్కితే బస్సు వస్తుంది, రాదు అన్నది కాదు, వస్తుంది. కానీ ఒక్కటే ఊరు అయ్యే వరకు ఎక్కడం అందరూ పనులకు పోతాం, రావడానికి కష్టం. ఇది వరకు అంజన్ కుమార్ అనే వ్యక్తి మీ అందరికీ ఏ విధంగా తెలుసో అందరికీ తెలుసు. మేము ఖచ్చితంగా అంజన్ కుమార్ గారికి వేయాలని కూడా అంటలేము. ఎవరైతే మన ఊరికి ఉపయోగపడతారో సేవా కార్యక్రమాలలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలలో కావచ్చు, ఇంకా వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. కోమటిరెడ్డి అంజన్ కుమార్కే వేయాలి అనుకుంటున్నాము. అందరము సమస్యలన్నీ తీర్చుతాడు, అందరికీ మంచిగా ఎక్కడికంటే ఎక్కడికి వస్తాడు. మాకు ఒకటి గుడికి బడికి ఇట్లా ఇబ్బందిగా ఉన్నది. గుడి మాకు ఇక్కడ చిన్న పెద్ద దేవుని గుడి ఎక్కడా లేదు, మాకున్నది మంచిగా ఎల్లమ్మ గుడి కాడ. 2 గుళ్ళు ఒకటే కాడ ఉన్నాయి, అక్కడ తొవ్వ చక్కగా లేదు. ఎమ్మెల్యే మధ్యలో ఉన్నాడు, ఎమ్మెల్యే సారు. అయితే సార్ను కూడా మేము తొవ్వ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆ తొవ్వ మంచిగా కావాలని ఒకటి కోరుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, కాజీపూర్ గ్రామ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చేసి కోమటిరెడ్డి అంజన్ కుమార్ గారికి మద్దతు తెలపడం మనం చూడొచ్చు. సో ఆయన ఉంటే మాకు అభివృద్ధి ఇంకా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే చదువు పైన చాలా ప్రాధాన్యతను కల్పించి మాకు స్కూల్స్ కానీ మా ప్రాథమిక అవసరాల పట్ల పని చేస్తారు అన్నటువంటి నమ్మకం మాకు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అంజన్ కుమార్ గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, కాజీపూర్ నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.